చూస్తూ ఉండండి, ఈసారి బడ్జెట్లో ఎవరు ఊహించిన ప్రకటన వచ్చేస్తుంది. గుండెలపైన భారం అంతా దిగిపోతుంది. ఇక ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. మధ్యతరగతి వాళ్ళు ఇకపై తమ బడ్జెట్ని బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాల వార్తలు, ప్రచారాలు. కోర్స్ ఇలా ఆశపడడంలో, అంచనాలు పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఇది నిజంగా జరుగుతుందా? నిర్మలా సీతారామన్ నిజంగానే అంత పెద్ద ఊరటనిస్తారా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేం. కొద్ది రోజులు ఆగితే తప్ప దీనిపై క్లారిటీ రాదు. కానీ బడ్జెట్ ఎలా ఉంటుండొచ్చు అన్న అంచనాలు మార్కెట్లో ఇప్పటికీ మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కొందరు ఎక్స్పర్ట్స్ ఇదే విషయం చెబుతున్నారు. బహుశా ఈసారి మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసే అవకాశం ఉందన్న అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్త ట్యాక్స్ విధానాన్నే కొనసాగించినప్పటికీ స్లాబ్ స్ట్రక్చర్లో కొంతవరకు మార్పులు జరిగే అవకాశాలు ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అందరినీ ఊరిస్తున్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో ముందు అన్ని శాఖలకు సంబంధించిన కేటాయింపులపై మథనం జరుగుతుంది. క్రమంగా ఒక్కో మినిస్ట్రీకి ఎంతెంత అని లెక్క తేల్చుతారు. ఇదంతా అయిపోయాక చివర్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్పై డిస్కషన్ పెట్టుకుంటారు. ఇదే ప్రభుత్వానికి అసలైన సవాల్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరితోనూ ముడిపడే అంశం. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాండర్డ్ డిడక్షన్ని 75,000 రూపాయల వరకు పెంచారు. ఇదే సమయంలో ట్యాక్స్ స్లాబ్లలోనూ మార్పులు చేశారు. ఈ మార్పుల వల్ల ట్యాక్స్ పేయర్స్కి సుమారు 17,000 రూపాయల లబ్ధి జరుగుతుందని వివరించారు. అయితే ఈసారి కూడా స్టాండర్డ్ డిడక్షన్పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. దీన్ని మరింత పెంచే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ట్యాక్స్ పేయర్స్కి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇక మధ్యతరగతి వాళ్ళ ఆదాయం పెరిగేలా తక్కువ ట్యాక్సులు వేయాలన్న చర్చ కూడా అంతర్గతంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త పన్ను విధానంలోని ట్యాక్స్ రేట్స్ని మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కానీ ఇదే సమయంలో హెల్త్ కేర్, పెన్షన్ లాంటి వాటిపై భారీగా రాయితీలు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేటు ఉద్యోగుల్లో ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్లకు 50,000 రూపాయల వరకు, నేషనల్ పెన్షన్ స్కీమ్స్పై 75,000 లేదా ₹1,00,000 వరకు మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మొత్తంగా ఇక్కడ 3 రకాల ఆప్షన్స్పై డిస్కషన్ జరుగుతోంది. కొత్త పన్ను విధానంలో 10 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళ నుంచి 15% ట్యాక్స్, 12 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి 20% పన్ను వసూలు చేస్తుంది కేంద్రం. అయితే 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు పన్ను విధించదగ్గ ఆదాయం ఉన్న వాళ్ళ నుంచి 15% మేర పన్ను వసూలు చేయాలన్నది ఓ ఆప్షన్. ఇలా చేస్తే ప్రభుత్వానికి 16,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది. ఇక 15 లక్షలకు మించి ఆదాయం ఉన్న వాళ్ళకి ప్రస్తుతం 30% వరకు పన్ను వసూలు చేస్తున్నారు. దీన్ని 25%కి తగ్గిస్తే ఈ కారణంగా ప్రభుత్వానికి 74,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మూడో కోణాన్ని చూస్తే గరిష్ట పన్ను రేటును 25%కి తగ్గించి 10 నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 15% లెవీని వర్తింపజేశారనుకుందాం. దీంతోపాటు ఆరోగ్యం, ఎన్పిఎస్ మినహాయింపులు కూడా ఇస్తే అప్పుడు ఆదాయంలో 85,000 కోట్ల నుంచి 1,20,000 కోట్ల వరకు కోల్పోవాల్సి రావచ్చు. మొత్తంగా ఎలా చూసినా ప్రస్తుతం ఉన్న స్లాబ్లలో మార్పులు చేర్పులు చేస్తే చాలా వరకు ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కేంద్రం ఇంత రిస్క్ చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. అయితే కొత్త పన్ను విధానంలో ఇలా మార్పులు చేసుకుంటూ పోతే మళ్ళీ అది పాత విధానానికి దగ్గరగానే ఉంటుందని, అలాంటప్పుడు ఈ కొత్త స్లాబులు తీసుకొచ్చి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు.